హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డూ యు నో యూట్యూబ్ ఛానల్. ఈరోజు వెబ్సైట్లో మనం మల్టిపుల్ ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకున్నాం. ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను పిఎన్జీ ఇమేజెస్ విత్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఇమేజెస్ని నేను సెర్చ్ చేస్తున్నాను. నాకు చాలా ఇమేజెస్ ఇక్కడ కనిపించినాయి. ఈ ఇమేజ్ని ఇంచుమించుగా చాలా మటుకు ఒక్కొక్కటి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇట్లాగే ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకోకుండా ఒకసారిగా వీటిని అన్నింటినీ ఇంచుమించుగా ఉన్నాయి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి, ఈ పేజ్లో కనిపిస్తున్నాయి. ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో ఈరోజు నేర్చుకున్నాం. ఇదిగోండి ఇక్కడ గూగుల్ క్రోమ్లో మోర్ టూల్స్లోకి ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఈ మోర్ టూల్స్లో గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ అన్న ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ డౌన్లోడర్ అనేటువంటి పేరుని సెర్చ్ చేయండి. మీకు ఇమేజ్ డౌన్లోడర్స్ చాలా రకాలైన ఆప్షన్స్ వస్తుంటాయి. ఇదిగోండి బల్క్ డౌన్లోడ్ ఇమేజెస్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోండి. ఎప్పుడైతే మీరు ఎంచుకుంటారో ఒక ఎక్స్టెన్షన్ గూగుల్కి అది యాడ్ అవుతుంటుంది, ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అలా ఫైల్ డౌన్లోడ్ అయినటువంటి ఆ డౌన్లోడింగ్ తర్వాత మీకు ఇక్కడ మీరు కుడివైపు చూస్తున్నారు, ఇక్కడ పైన యాడ్ అయినట్లుగా ఈ సింబల్ మనకు కనిపిస్తూ ఉంది. ఇది బల్క్ డౌన్లోడ్ ఇమేజెస్ తాలూకా ఐకాన్. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఒకటే, వీటిని క్లోజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడైతే ఇందాకైతే మీకు ఏదైతే చూపించానో ఈ పిఎన్జీ ఇమేజెస్ వీటిని నేను ఒకసారి చూస్తున్నాను. వాటన్నింటినీ కూడా ఒకసారి నేను రైట్ క్లిక్ నొక్కి, ఇదిగోండి ఇక్కడ మీకు రైట్ క్లిక్ నొక్కగానే బల్క్ డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ మీకు ఎనేబుల్ అవుతుంది. ఆ పైన మీరు పక్క సైడ్ ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్తే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ మీకు కనిపిస్తుంటాయి. వీటన్నింటిలో పైన కంట్రోల్ క్యూ అనేటువంటి పేరు మీద గ్రాబ్ ఇమేజెస్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇదిగోని మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను ఏ ఫొటోస్ అయితే నేను అక్కడ చూసానో ఇంచుమించు ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీరు ప్రతిదీ కూడా చూడొచ్చు. ఎన్ని ఫొటోస్ నేను ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, వీటిని నేను చూడగలుగుతున్నాను అని అంటే ఆ పేజ్లో ఇంచుమించు 100 ఫొటోస్ ఉన్నాయి. 100 ఫొటోస్ని ఇది డౌన్లోడ్ చేస్తుంది. 460+ ఫొటోస్ ఉంటాయి, కానీ వాటన్నింటినీ కూడా ఇది డిస్ప్లే చేయట్లేదు, 100 డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఆ ఫోల్డర్కి డిఫాల్ట్గా నేను ఇది ఒక పేరు ఇస్తాను. ఓకే, ఇక్కడ టాస్క్ అనేటువంటి ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని జేపీజీ ఫార్మాట్లో ఇవి సేవ్ అవుతుంది. ఒకసారి టాస్క్ నేను నొక్కగానే ఇక్కడ మీరు చూస్తున్నారు 1 by 1 ఇమేజెస్ అన్నీ కూడా అవి ఆటోమేటెడ్గా అవి డౌన్లోడ్ అయిపోతూ ఉన్నాయి. ఇంచుమించుగా ఇక్కడ చూస్తున్నారు 49, 50, 51 ఇట్లా ఇమేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. నా పాత్ ఎక్కడైతే నేను డౌన్లోడ్ పెట్టానో ఆ డౌన్లోడ్ దాంట్లో ఇవ్వండి ఇక్కడ కిరణ్ అండ్ ఫోల్డర్లో నేను డౌన్లోడ్ పెట్టాను. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ ఫైల్ తాలూకా ఎక్స్టెన్షన్స్. ఇక్కడ మీరు మొత్తం టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు 100 ఐటమ్స్ నేను ఇక్కడ డౌన్లోడ్ చేయగలిగాను. టోటల్ 100 ఐటమ్స్ నేను డౌన్లోడ్ చేయగలిగాను. సో ఫ్రెండ్స్, ఇలా బల్క్లో మీరు ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.